ఈ ఇంటిని పడగొట్టేస్తాను. ఏయ్ నందిని, ఏయ్, మీరేం చేస్తారో నేను చూస్తాను. నేను అనుకున్నదే చేస్తాను. ఏ అసలు నిన్ను ఇప్పుడే లేపేద్దాం అనుకున్నానే, కానీ సంధ్య వల్ల నువ్వు బతికిపోయావు. ఏ మాటలు కాదురా, చేతల్లో చూపించు. నేను అనుకున్నది ఇంకో 2 రోజుల్లో చేస్తాను. నువ్వేం చేయగలవో వెళ్ళి చేసుకోపో. అలా ఏం జరగదమ్మమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, ఏంటలా ఉన్నారు? ఏమైంది? ఏ నేను చేసిన లడ్డూలు జనానికి నచ్చలేదా? ఏంటండి అమ్మమ్మ అడుగుతుంటే సమాధానం చెప్పరు? ఏం చెప్పమంటారమ్మా? అంటే అమ్మమ్మ భయం నిజమైందా? నేనొకటి అనుకుంటే ఇంకోటి జరిగిందమ్మా. కొంపదీసి పంపించిన ఆర్డర్ వెనకొచ్చేసిందా? ఆర్డర్ వచ్చేసిందమ్మా. దేవుడా, పంపించిన ప్రతి చోటు నుండి డబుల్ ఆర్డర్ వచ్చేసిందమ్మా. ఏంటి మీరనేది? అవునమ్మా, మనం 10 ఓళ్ళకి లడ్డు పంపించాం. మొత్తం 10 చోట్ల నుంచి 10 రెట్లు లడ్లు కావాలని ఆర్డర్ చేశారమ్మా. థ్యాంక్ యూ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉండమ్మా, నేను అసలే కంగారుగా భయంగా ఉంటే నాకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తారేంటమ్మా? ఏంటి సుబ్బారావు గారు, అంత పెద్ద ఆర్డర్ వస్తే చాలా ఆనందంగా ఉండాల్సింది పోయి అంత కంగారు పడతారా ఎవరైనా? మీ కంగారు చూసి మాకు కంగారు పుట్టిపోయింది. కంగారుగాక ఏంటమ్మా, అంత పెద్ద ఆర్డరు ఉన్నది మీరిద్దరు. అందులో పిల్లకి ఒళ్ళు సరిగ్గా లేదు. మీరొక్కరే అంత ఆర్డర్ ఎలా రెడీ చేస్తారా అని నా గుండెలు కొట్టుకుంటున్నాయి. ఉన్నది 2 రోజుల టైము. నేను కంగారు పడుతుంటే మీకు నవ్వులాటగా ఉందా? సుబ్బారావు గారు, మీకు మా అమ్మమ్మ సంగతి తెలీదు. ఒక్కసారి గురి కుదిరిందంటే ఇంకా రామబాణంలా దూసుకుపోతుంది. సుబ్బారావు గారు, మీరేం కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను. మీకు ఏ ప్రాబ్లం రానివ్వను, సరేనా? పోనీ మీకు చేతి సహాయం కింద ఒక కుర్రాన్ని గానే అమ్మాయిని గానే మాట్లాడినా? వద్దండి, కొన్ని రోజుల వరకు నాకెవ్వరూ వద్దు. నేనొక్కదాన్ని చేస్తాను. ఏమోనమ్మా, మీరు చెప్తున్నారు గానీ ఫస్ట్ ఆర్డరే ఎంతొస్తే రాను రాను పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నానమ్మా. చూడండి, నాకెప్పుడు మనుషులు అవసరం అవుతారో అప్పుడు వెంటనే ఏర్పాటు చేయండి, చాలు. అప్పటి వరకు నా మీద నమ్మకం ఉంచండి ప్లీజ్. సరేనమ్మా, మీరింత ఇదిగా చెప్తున్నారు కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను. నేను వెళ్ళి మెటీరియల్ పంపిస్తాను, మీరు ఫర్దర్ వర్క్ స్టార్ట్ చేయండి. ఓకే అండి. రోసీ, విక్రమ్, అన్ని ఊళ్ళు తిరుగు. ఆ రోజు ఎక్కడున్నా పట్టుకోవాలి. దొరికితే నువ్వు తడిగుడ్డ వేసుకుని పడుకుంటావు, లేదంటే నేను నెత్తి మీద గుడ్డేసుకుంటాను. ఓకే, ఉంటాను, బాయ్. ఈ రోజు నా ఆనందాన్ని నా సిద్ధుకి తినిపించాలి.
బీరకాయ పప్పు, కాలీఫ్లవర్ ఫ్రై, ఆలు ఫ్రై, ములక్కాయ కర్రీ, సాంబార్, బాయిల్డ్ ఎగ్స్, రైస్. ఇంకేదో మర్చిపోయాను. పెరుగు. సిద్ధు, డిన్నర్ రెడీ. సిద్ధు, దా ఇద్దరం భోంచేద్దాం. ఏంటి సిద్ధు, ఎంతో ప్రేమగా ఫుడ్ ప్రిపేర్ చేస్తే ఫేస్ అలా తిప్పుకుంటావు? నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళు. సిద్ధు, ఆనందాన్ని షేర్ చేసుకునే టైంలో ఆకలి లేదంటే నేను హర్ట్ అవుతాను. ఒకరిని హర్ట్ చేయడమే తన ఆనందంగా ఫీల్ అయ్యే వాళ్ళకి నేను దూరంగా ఉంటాను. ఓ, జరిగిన ఇన్సిడెంట్ మొత్తం విన్నావా? తలుపు లాక్ చేశాను కదా. నువ్వు తలుపుల్ని మొయ్యగలిగావు కానీ నా చెవుల్ని కాదు కదా. సర్లే, ఇప్పుడు ఇవన్నీ ఆలోచించి నీ మూడు పాడు చేసుకొని నా మూడు పాడు చేయకు సిద్ధు. నీ మూడ్ పాడవడానికి ఉండే కారణాలు వేరు, నా మూడ్ పాడవడానికి ఉండే కారణాలు వేరు. ఆపోజిట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఒకటిగా సెట్ అవ్వడం కష్టం నందిని. సిద్ధు, ప్లీజ్ సిద్ధు, నా ప్రేమని బాధ పెట్టద్దు. నేను తట్టుకోలేను. ఆ బాధతో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆ విషయం నీకు బాగా తెలుసు. రా సిద్ధు, ప్లీజ్ రా 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 సిద్ధు. నందిని, ఓ పక్క నాతో ప్రేమంటావు, ఇంకో పక్క వాళ్ళని ద్వేషిస్తావు. ఎందుకలా? అందరితో ఒకేలా ఉండొచ్చు కదా. అందరినీ ప్రేమిస్తూ ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది కదా. ఏం నందిని, ఏంటిది? నీకేనా పిచ్చా? నువ్వు రోజు ఈ పప్పుతో అన్నం తినగలవా? అలా ఎలా తింటారు? పోనీ రోజు అక్కర్లేదు, ఈ ఒక్క రోజు ఒక్క పూట ఈ పప్పుతోనే అన్నం అంతా తిను. ఏం నందిని, నీకేనా పిచ్చి పట్టిందా? అన్నం అంతా ఒకే కూరతో తినమంటావేంటి? ఏమైంది? అది నీ హెల్త్కి మంచి చేస్తుంది కదా. మంచి చేస్తుందని మొత్తం అంతా పప్పుతోనే అంటే నేనే కాదు, ఎవ్వరూ తినలేరు. రుచి తెలిసిన నాలుకే ఇన్ని టేస్ట్లకి అలవాటు పడి అన్ని రకాల టేస్ట్లు కోరుకుంటుంటే, ఫీలింగ్స్ అన్నీ తెలిసిన మనసు ఒకే ఫీలింగ్తో జీవితాంతం ఎలా ఉండగలదు? అయినా అందరినీ ప్రేమిస్తూ శాంతి ప్రవచనాలు చెప్తూ బతికేయడానికి నేనేమన్నా శాంతి దూతనా, సన్యాసినా? ఉప్పు కారం తినే మనిషిని. అయినా మన పాత సినిమాలో ఒక విలన్ గారు చెప్పినట్టు, ఊరికే తిని తొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఉంటది, మడిసన్నాక కొంత కళాపోషణ ఉండాలా అని. లైఫ్లో అన్ని ఫీలింగ్స్ ఉండాలి సిద్ధు. కొన్ని రాళ్ల మీద ఉలిపెట్టి చెక్కితే అందమైన శిల్పాలు తయారవుతాయి. కొన్ని రాళ్ల మీద ఉలిపెట్టి చిన్న దెబ్బ కొట్టగానే పగిలి ముక్కలైపోతాయి. నీ మనసు కూడా అంతేనందినే. నీ మనసుని చెక్కడం నిన్ను పుట్టించిన వాడి వల్ల కూడా కాదు. సిద్ధు, తిను సిద్ధు. ఇప్పుడు నువ్వు నా సిద్ధు అనిపించుకున్నావు. తిను.
నువ్వు నీ ఆనందం కోసం చంపగలవు, చావగలవు, కానీ అవతలి వాళ్ళు ఎలా ఉంటారో మాత్రం నీలాంటి వాళ్ళు ఆలోచించలేరు. ఆ పెద్ద రోజు ఈ ఊళ్ళో అయినా ఉంటుందో లేదో. ఎవరా అది? అయ్యో సారీ అండి, నీళ్లు మీ మీద పడ్డాయా? ఏమోయ్, నీళ్లు మీద పోస్తే నీళ్లు మీద పడక పాలు మీద పడతాయా? అయ్యో ప్లీజ్ ఏమీ అనుకోకండి. నీళ్లు మీద పోసి ఏమి అనుకోవద్దా? ఇంకా నయం, వంటికి మంచిది క్లీన్ చేసుకోమన్నారు కాదు. సారీ బాబు. అయినా ఇలా నీళ్లు మొహం మీద పోసేసి మొహం చూపించకుండా సారీ చెప్పేస్తే సరిపోతుందా? రామ్మా బయటికి రా. ఈ ఇంటి గుమ్మం ఎక్కడుంది? బయటికి రామ్మా. బాబు 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 ప్లీజ్ బాబు, గొడవ చేయకండి. ఇప్పటి వరకు ఎవరితోనూ ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా గడుపుతున్నాం. ఏదో పొరపాటు నీళ్లు పడ్డాయి, దీన్ని అనవసరంగా పెద్ద చేయకండి. ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి బాబు. ఓకే ఓకే, మళ్ళీ ఇంకెప్పుడు ఇలా నీళ్ళు మీద పోయకండి. మీరు ఈ రోడ్లో ఇంకెప్పుడు రాకండి. ఏం మాట్లాడుతున్నావమ్మా? నా ఇష్టం. నేను ఈ రోడ్లో రావద్దని చెప్పడానికి నువ్వెవరమ్మా? మీరే గొడవ చేయొద్దని చెప్పి మీరే గొడవ పెట్టుకుంటున్నారా? మీరు ఈ ఊరి కొత్త కదా? అవును, మీకెలా తెలుసు? ఈ రోడ్లో ఈ టైంకి వస్తేనే అర్థమైందిలేండి. ఈ రోడ్లో ఈ టైంకి ఎవరో రాకూడదా? ఇది ఆడవాళ్ళు వంట చేసుకునే టైం. ఈ టైంలో వస్తే ఇంతే. సందు చివరికి వెళ్లేసరికి కుడితిలో ముంచిన గేదెలాగా అయిపోతారు. అంటే ఈ ఊరి ఆడవాళ్ళకి శుచి శుభ్రతలు లేవా? ఇలా రోడ్డు మీద చెత్త పోయిస్తారా? అది చెత్త కాదు బాబు, కూరగాయల తొక్కలు. ఈ సందులో పోయే పశువులు తింటాయని అందరూ అలా బయటకు పోస్తారు. అందరి దగ్గర నాతో గొడవ పెట్టుకున్నట్టుగా పెట్టుకోకండి. అందరూ నాలా సైలెంట్గా ఉండరు, బయటకు వచ్చి మిమ్మల్ని కొట్టి పంపిస్తారు. సరే సర్లే. ఎవరితో అమ్మమ్మ అంతసేపు మాట్లాడుతున్నావు? ఎవరో పిచ్చోళ్లే. ఏయ్, రోజు గారు, రోజు గారు రండి రండి. సుబ్బారావు గారు. ఏంటి అంకుల్ చాలా హుషారుగా ఉన్నారు? ఈ రోజు చాలా మంచి రోజమ్మా. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కుతున్న రోజమ్మా. ఏంటి సార్ మీరు చెప్పేది? అవునమ్మా, మీకు ఒక షాపు నుంచి 10,000 రూపాయల ఆర్డర్తో పాటు 10,000 రూపాయల చెక్కు కూడా వచ్చిందమ్మా. అంకుల్ నిజమా? అవునమ్మా, ఇదిగో చెక్కు. ఏంటమ్మమ్మ ఇది? ఆఫ్టర్ ఆల్ 10,000 చెక్ని ఇంత అపురూపంగా చూస్తున్నావు. ఇది ఆఫ్టర్ ఆల్ కాదు రోజీ, నిజంగా అపురూపమే. బాగా ఆకలిగా ఉన్నవాడికి పంచభక్ష పరమన్నాలు పెట్టక్కర్లేదు. పచ్చడి మెతుకులు పెట్టినా అపురూపమే. నడి సముద్రంలో కొట్టుకుపోతున్న వాళ్ళకి చిన్న నేల తగిలినా అది అపురూపమే. నేను నా జీవితంలో మొదటిసారి సంపాదనలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తున్నాను. నేను కళ్ళల్లో నిజమైన ఆనందాన్ని చూస్తున్నా అమ్మమ్మ. నాకిప్పుడు నిజంగా ఆనందంగా ఉందమ్మా. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఒక గట్టుకు చేర్చినందుకు నాకు చాలా గర్వంగా కూడా ఉందమ్మా. అవును సుబ్బారావు గారు, మీ ఆనందంలో అర్థం ఉంది, మీ గర్వంలో గొప్పతనం ఉంది. నిజంగా మీరే లేకపోతే నాకేం చేయాలో అర్థమయ్యేదే కాదు. నా రోజీని ఎలా చూసుకోవాలో నాకు తెలిసేది కాదు. నిజంగా మీ మంచితనంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా తిరిగి మీరే మాకు సహాయం చేయటం నిజంగా మీ గొప్పతనం. తీసుకోండి సార్, ఈ చెక్ తీసుకెళ్ళి
మీకు రావాల్సిన అడ్వాన్స్ డబ్బులు మీరు తీసుకుని మిగతా డబ్బులు నాకు ఇవ్వండి. వద్దమ్మా, మొదటి సంపాదన అప్పులు తీర్చడానికి కాదు, ఆనందించడానికి ఉపయోగించండి. ఇక మీకు డబ్బులకు ఏ కొదవ ఉండదు. అది కాదు సుబ్బారావు గారు, తీసుకోండి. పర్వాలేదమ్మా, ఉంచండి, నేను వస్తాను. థ్యాంక్ యూ సార్. రోసీ, అమ్మమ్మా, నందిని ఇల్లు అమ్మనంది. భార్గవ్కి ఈ విషయం ఇంకా చెప్పలేదు. చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటుందో తెలీదు. రోజు ఎక్కడుందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో ఏమీ తెలియలేదు. ఎప్పటికి తెలుస్తుందో? నందిని నుంచి ఆస్తి తిరిగి వస్తుందో రాదో ఏమీ అర్థం కావడం లేదు. ఎలా ఈ సమస్యలన్నీ తీరుతాయి? ఎలా? మేడం, రా రాజేష్. రా కూర్చో. థ్యాంక్ యూ మ్యామ్. ఏంటి, ఎలా ఉంది ఇప్పుడు మీ బిజినెస్? చాలా బాగా పికప్ అయింది మేడం, అది చెప్పడానికే వచ్చాను. మీరిచ్చిన ఐడియాస్తో బిజినెస్ 3 times డెవలప్ అయింది. అన్ని సిటీస్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి మేడం. త్వరలోనే బొల్లారంలో ఇంకో యూనిట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం. ఓహ్, కంగ్రాచులేషన్స్. మీరు కాదు మేడం, మా కంపెనీ వర్కర్స్, మా నాన్నగారు అందరి తరపున మీకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నాకా? ఎందుకు? ఎందుకంటే మా కంపెనీ బోర్డు మీటింగ్లో మీకు పార్ట్నర్షిప్ ఇవ్వాలని, బోర్డు మెంబర్ని చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే మా తరపున మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బట్ నాకెందుకు రాజేష్ పార్ట్నర్షిప్? మీ వల్లే కదా మేడం మా బిజినెస్ ఇంత డెవలప్ అయింది. నా వల్ల కాదు రాజేష్, మీ పని వల్ల. ఆ పనికి నేను పద్ధతిని జోడించాను అంతే. పని పద్ధతి రెండు కలిస్తే ప్రపంచాన్ని జయించవచ్చు. మీరు సాధించిన దానికి నాకెందుకు క్రెడిట్? ప్రస్తుతం నాకు ఇంట్రెస్ట్ లేదు రాజేష్. లేదు మేడం, మీరు అలా అనొద్దు. మిమ్మల్ని అడగకుండానే నిర్ణయం తీసుకున్నందుకు నాన్నగారు సారీ కూడా చెప్పమన్నారు. కానీ మిమ్మల్ని నో చెప్పొద్దని చెప్పమని రిక్వెస్ట్ చేశారు. సో ప్లీజ్ మ్యామ్. ఇట్స్ ఓకే, బట్ ప్రస్తుతం నేను ఎక్కడికి వచ్చే పరిస్థితిలో లేను. నేను తర్వాత వచ్చి నాన్నగారితో మాట్లాడతానని చెప్పు. ఓకే మేడం, వస్తాను మేడం. ఓకే. ఏంటి లక్ష్మి ఆలోచిస్తున్నావు? ఏం లేదు చల్సాని గారు, ఆ ఇంటి గురించి, రోజీ గురించి ఆలోచిస్తున్నాను. నాకు అర్థం కావట్లేదు లక్ష్మి. నందిని ఇల్లు మనకు అమ్మట్లేదని నువ్వు చెప్పినప్పటి నుంచి నాకేం చేయాలో తెలియట్లేదు. ఇదేంటి లక్ష్మి? అదా, ఏదో కంపెనీ వాళ్ళకి బిజినెస్లో కొన్ని సజెషన్స్ కావాలంటే ఇచ్చాను. వాళ్ళ బిజినెస్ బాగా డెవలప్ అయిందంట. దాంతో వాళ్ళు నన్ను పార్ట్నర్ చేసుకుంటున్నామని స్వీట్స్ తెచ్చిచ్చారు. అవునా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మీరనుకున్న పని తాను పూర్తి చేయడానికి